గేదెల సినిమా చూసి వచ్చాం ఇప్పుడే. ఏంటి పరిస్థితి, ఎలా అనిపించింది మీకు? థియేటర్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో డబ్బు సంపాదన అనేదే కీలకం. ఈ గేదెల రాజు ఇన్ఫ్లుయెన్స్తో అక్కడ యూత్ ఎలా పొల్యూట్ అవుతున్నారు, ఎక్కడ నటన అనేది లేకుండా చాలా ఆర్గానిక్గా వెళ్ళింది సినిమా. ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు అతనిలో, దాన్ని ఇండస్ట్రీ పట్టించుకుంటే థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని అయితే నిరాశపరచదు. మనం రఘు కుంచే నటించిన మ్యూజిక్ చేసిన ప్రొడ్యూస్ చేసిన గేదెల సినిమా. ప్రొడ్యూసర్ గేదెల సినిమా చూసి వచ్చాం ఇప్పుడే. ఏంటి పరిస్థితి, ఎలా అనిపించింది మీకు? థియేటర్ పరిస్థితి ఏంటి? అంటే సినిమా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని అయితే నిరాశపరచదు, ఇబ్బంది పెట్టదు. సినిమా అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. అలాగే కొత్త అంబియన్స్లో వెళ్ళాడు. ప్రపంచం మర్చిపోయిన ఒక ఏరియాలో సినిమా మొదలవుతుంది. మనం ఇప్పుడు రొటీన్గా చూస్తున్నటువంటి జీవితాల కంటే కూడా కొంత డిఫరెంట్ జీవితాలను చూపించే ప్రయత్నం చేశాడు. అలాగే అక్కడ ఉండేటువంటి విలువలు, వాటిని కూడా రిలేషన్స్, దానిలో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ బాగా పట్టుకోగలిగాడు. అంటే మనం రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి సాహిత్యంలో చూస్తాం, అధో జగత్ సహోదరుల జీవితాలు అంటాడు ఆయన. అలా ఒక ఏరియాలో ఒక వృత్తిలో బతికేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ఘర్షణ, స్నేహం రెండు కలిసి నడుస్తాయి. ఆ తరహా ఒక ఫ్రెండ్షిప్, కాన్ఫ్లిక్ట్ని మిక్స్ చేసి కొన్ని క్యారెక్టర్లు డిజైన్ చేసుకున్నాడు. అలాగే విలువలు అని సమాజం అనుకునే విలువలు అక్కడ విలువలు కాకపోవచ్చు, అక్కడ ఉండేటువంటి విలువలు వేరు. అవి వీళ్ళ కళ్ళకి ఇంకొకలాగా కనిపిస్తాయి. వీటిని ప్రాపర్గా డీల్ చేయగలిగాడు డైరెక్టరు. అంటే అతనికి కొంత సాహిత్య స్పృహ ఉంది అనేది అనిపించింది. అలాగే సమాజానికి సంబంధించినటువంటి ఒక అవగాహన ఉంది, ఒక స్టడీ ఉంది. అది స్పష్టంగా కనిపించింది డైలాగ్స్లోను, అలాగే పాత్రల నడకలోను. ఒక ప్యాషన్ ఉంది డైరెక్టర్కి, చైతన్యకి. ఆ ప్యాషన్తో నడిచింది అతని ప్రయాణం. మొదలైంది కూడా డియర్ కామ్రేడ్ అనే సినిమాతో ప్రారంభమైందని చెప్పాడు, సినిమా మీద ప్యాషన్. అంతకుముందు అతను ఏదో అక్కడ ఫిజియోథెరపిస్ట్గా ఏదో జీవితం నడుపుతూ ఇటువైపు అట్రాక్ట్ అయ్యి నెమ్మదిగా సినిమా చెయ్యాలి అనేటువంటి తపనతో రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా తాను మరికొందరిని కలుపుకుని, ఈ కథ నచ్చిన వాళ్ళని కలుపుకుంటూ ఈ ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చాడు. ఏంటి అసలు మెయిన్ లైన్ ఏంటి? లైన్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే దీనిలో ఒక క్యారెక్టర్, ఆయన టైటిల్ క్యారెక్టర్ చెప్పేశాడు ఎలాగో గేదెల రాజు అని. ఆ గేదెల రాజు క్యారెక్టర్ రఘు కుంచ గారు పోషించారు. ఆయనకి పలాస సినిమా దగ్గర నుంచి నటుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు దొరికింది. దొరికింది కానీ ఆ తర్వాత దాన్ని సస్టైన్ చేయగలిగినటువంటి క్యారెక్టర్లు దొరకలేదు ఆయన. దొరకలేదు. మధ్యలో ఒక రెండు ప్రయత్నాలు నడిచినాయి. అంతకుముందు షార్ట్ ఫిల్ముల్లో కూడా ఆయన చేసున్నారు. ఈ ప్రయాణంలో ఆయనకి తగిన పాత్ర దొరికింది, ఆయన చేయగలిగిన క్యారెక్టర్ దొరికింది. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అతను, మంచి మ్యూజిక్ డైరెక్టరు. అది ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన గాయకుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇవన్నీ కాదు, ఇప్పుడు ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నాడు అతనిలో, దాన్ని ఇండస్ట్రీ పట్టించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఉంది ఈ సినిమాలో. నిజానికి పలాసలోనే ఇచ్చాడు అది. ఈ సినిమాలో మళ్ళీ అవకాశం దొరికింది. అంటే ఒక కాంట్రవర్షియల్ క్యారెక్టర్. మనకి జనరల్గా టైటిల్లో పెట్టేటువంటి క్యారెక్టర్కి సకల గుణాభిరాముడు అనేటువంటి ఒక సర్వలక్షణ సమ్మిళితమైన పద్ధతిలో క్యారెక్టరైజేషన్ వెళుతుంది. కానీ ఇందులో అలా ఉండదు క్యారెక్టర్. ఆ పరిస్థితులను బట్టి అది రకరకాల ఎమోషన్స్లోకి మారుతూ ట్రావెల్ అవుతూ ఉంటుంది క్యారెక్టర్. అంటే ఎందుకు ఆ టైటిల్ పెట్టాడు అంటే, ఆ ఏరియాలో ఆ క్యారెక్టరు మొత్తం సినిమాలో ఉన్న అన్ని పాత్రలతోనూ రిలేట్ అయి ఉంటుంది. ప్రతి ఒక్క పాత్రకి ఆ క్యారెక్టర్తో ఒక లింక్ ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అలాగని ఎవరికి అంటే ప్రేమ ఉన్నట్టుగా కూడా కొన్ని పాత్రలు ఉంటాయి, కొన్ని పాజిటివ్ క్యారెక్టర్లు, కొన్ని నెగిటివ్ క్యారెక్టర్లు ఈ పాత్రతో కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఫైనల్గా సినిమా మొదలు పెట్టడమే అతను ఎక్కడ అతని జీవితం ఎలా ఎండ్ అయింది దగ్గర మొదలుపెట్టి, అలా ఎండ్ అవటానికి రీజన్ ఏమిటి,
అనే దాంతో ఒక బ్యాక్ డ్రైవ్ మొదలు పెడతాడు, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి. ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళటం కూడా ఏదో మనం రొటీన్గా వెళ్ళటం కాకుండా ఇంటర్ కట్స్లో వెళ్ళాడు. అంటే స్క్రీన్ ప్లే మ్యాజిక్ దాన్ని నమ్ముకున్నాడు అతను. ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్తో ఉన్న కాన్ఫ్లిక్టు పూర్వాపరాలు, ఈ క్యారెక్టర్తో ఉన్న స్నేహము దాని పూర్వాపరాలు, ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ దానికి ముందు వెనకలు చెప్పుకుంటూ వెళ్ళటం వలన సినిమా కొంచెం వెరైటీగా అనిపించింది నడకలో. అంటే జనాల్ని కొంచెం అప్రమత్తంగా ఉంచింది, ఆలోచింపజేసింది. అలాగే ఇందులో వాడినటువంటి కొన్ని క్యారెక్టర్లు, పర్టికులర్గా యంగ్స్టర్స్ కొంతమంది, 2 ప్రేమ కథలు ఉన్నాయి. ఈ ప్రేమ కథలతో పాటు ఈ 2 ప్రేమ కథలలోనూ విలన్ మళ్ళీ గేదెల రాజే. అలా అల్లుతూ ఈ గేదెల రాజు ఇన్ఫ్లుయెన్స్తో అక్కడ యూత్ ఎలా పొల్యూట్ అవుతున్నారు అనేది కూడా అది చాలా పద్ధతిగా నడిపాడు. అది అంటే ఒక దుర్మార్గం ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో డబ్బు సంపాదన అనేదే కీలకం. నువ్వేం చేసావు అన్నది కాదు ప్రశ్న, ఎలా నువ్వు సంపాదించావా లేదా అన్నది అంతిమంగా నువ్వు చెప్పాల్సిన సమాధానంగా మారిపోయింది. ఈ మారిపోయిన సందర్భానికి దీన్ని రిలేట్ చేసుకుని ఈ క్వాలిటీస్ని అడాప్ట్ చేసుకుని ఎలా డైవర్ట్ అయిపోతున్నారు యూత్, జనాలకు ఎలా హార్మ్ఫుల్గా తయారవుతున్నారు, పర్టికులర్గా మిడిల్ క్లాస్ని ఎలా హెరాస్ చేస్తున్నారు, ఈ టాపిక్స్ని కూడా రన్ చేశాడు సినిమాలో. ఇది చాలా ప్రాంతాలలో ఆల్రెడీ అనుభవించిందే, కాకినాడ ప్రాంతంలోనూ ఉంది ఇది ఈ కల్చర్. దాన్ని పట్టుకున్నాడు. అలాగే పోర్టు, దాని తాలూకా ఆయిల్ మాఫియా గొడవలు, వీటన్నిటినీ లింక్ చేస్తూ ఆ అధో జగత్ సహోదరుల నుంచి పుట్టినటువంటి ఒక డాన్ లాంటి క్యారెక్టర్ని ఒకటి పట్టుకుని దాని చుట్టూ అల్లుకున్నటువంటి జీవితాలు, ఇది కల్లోలం రేపినటువంటి జీవితాలు, ఇతని వైపు ఎలా చూస్తారు, అలాగే ఇతని పట్ల ఎలా వ్యవహరిస్తారు అనేదే కీలకంగా నడిపేశాడు. ఎంగేజింగ్గా ఉంది సినిమా, ఎంగేజింగ్గా ఉంది. థియేటర్లోకి అంటే ప్రతి ఆర్టిస్టు కూడా తన పాత్ర పరిధి మేరకు ఎక్కడ నటన అనేది లేకుండా చాలా ఆర్గానిక్గా వెళ్ళింది సినిమా. అలాగే కొన్ని ఎమోషన్స్ని కూడా చాలా సెన్సిబుల్గా నడిపాడు డైరెక్టర్. ఇక్కడ డైరెక్టర్ కృషి ఉంది, రెండోది ఆ క్యారెక్టర్ చేయాలనే తపన నటుడిలో ఉంది. ఇది రఘు కుంచెలో. ఇది మాత్రమే కాకుండా ప్రతి ఆర్టిస్ట్లోనూ అది అంటే ఆ క్యారెక్టర్ని ఈయన అర్థం చేయించిన పద్ధతి, వాళ్ళతో నటింపజేశాడు. ఆ నటింపజేయటంలో అది కనిపించింది. క్యారెక్టర్ని ఆర్టిస్ట్కి అర్థం చేయించాడు డైరెక్టర్ అనేది అర్థమైంది మనకి, ప్రేక్షకుడికి. అందుకని సినిమా ఎంగేజింగ్గా నడవటానికి అదే కారణం. నిజానికి మొదటి సినిమా ఈ లెవెల్లో తీసాడంటే అది అప్రిషియేట్ చేయదగిన విషయమే. ఆయన ప్రయాణం ఉండొచ్చు, సుదీర్ఘకాలం పనిచేసినటువంటి చాలా పెద్ద డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసి చాలా అనుభవం గడించినటువంటి వాళ్ళు కూడా మొదటి సినిమాలో తడబాట్లు చూస్తాం మనం. కానీ ఇక్కడ ప్యాషన్ అనేది అధికంగా ఉండటం వలన అది ఆడియన్స్కి కొత్తగా అనిపించదు. సినిమా ఏదో కొత్త డైరెక్టరు మొదటి సినిమా చేస్తున్నాడు, మొదటి ప్రయత్నం అలా అనిపించదు. చాలా అనుభవజ్ఞుడు, పద్ధతిగా తీస్తున్నాడు అనేదే కనిపించింది. అందుకని ఇంతకుముందు ఏ ప్రాజెక్టులు చేశాడు అనేది వెరిఫై చేయాల్సిన పరిస్థితి రివ్యూవర్స్కి. అందుకని డెఫినెట్గా ఇది మరీ ఇబ్బంది పెట్టే సినిమా అయితే కాదు. థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. రఘు కుంచె నటుడిగా మాత్రమే కాదు, ఆయన అజాతశత్రువు ఇండస్ట్రీలో. ఆయనకి ప్రతి ఒక్కరితోనూ ఫ్రెండ్లీగా ఉంటాడు. అలాగని కాదు, కానీ టోటల్గా ఒక మంచి సినిమాని భుజాన వేసుకున్నాడు ఆయన. అంటే డైరెక్టర్ చెప్పిన లైన్ నచ్చి కొంత తను భాగం తీసుకున్నాడు. తనే ప్రొడ్యూస్ చేయటం కోసం ప్రయాణం మొదలుపెట్టి రఘు కుంచెకి ఆ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యి ఆయన కూడా భారం మోయటానికి సిద్ధపడ్డాడు. అంటే అంతగా అట్రాక్ట్ చేయగలిగాడు. అందుకని వాళ్ళ కాంబినేషన్ బాగుంది. డైరెక్టర్కి, ఆర్టిస్టులకి వాళ్ళందరి రిలేషను ఈ సినిమా షూటింగ్ టైంలోనూ అలా కొనసాగి ఒక మంచి కంటెంట్ని అయితే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చాడు. దానికి కొంత ఫోక్ ఎలిమెంట్ని కూడా లింక్ చేస్తూ వెళ్ళాడు. అంటే ఫోక్ అంటే మనం పద్య నాటకాలు, పాత పౌరాణిక నాటకాలు, ఆ ఫ్లేవరు దాన్ని లింక్ చేయటం అనేది అది కొంత ఫ్రెష్నెస్ని తెచ్చింది సినిమాకి. ఇవన్నీ కలిసి
జనరల్గా మనిషి అనేవాడు మంచివాడిగాను చెడ్డవాడిగాను ఉండడు. మంచి చెడులా కలబోతే మనిషి. ఒక్కొక్కడిలో మంచి అనేది అలా కొనసాగుతుంది. ఒకడిలో చెడు అలా ట్రావెల్ అయిపోతూ ఉంటుంది. వాడికి అవకాశాలు దొరక్క అంటాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అవకాశాలు దొరక్క ఒక మంచివాడు చెడ్డవాడిగానే మిగిలిపోతాడు అని. అలా మిగిలిపోయినటువంటి ఒక క్యారెక్టర్ని మనం గేదెల రాజు రూపంలో చూసాం ఈరోజు. థ్యాంక్ యూ. బాగుంది సినిమా, చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్